అప్రూవర్గా అరవింద్, ఫార్ములా ఈ కార్ రేసులోని విషయాలన్నీ చెబుతానంటున్న ఐఏఎస్, జైలుకు వెళ్లకుండా చూడాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్, నాటి సర్కారు ఒత్తిడి కారణంగానే 55 కోట్లు చెల్లించినట్టుగా హింట్, ఓఆర్ఆర్ టెండర్ల విషయాలు కూడా వెల్లడిస్తాను అని ముందుకొచ్చిండు. సర్కారుకు వరుసగా విజ్ఞప్తులు, మధ్యవర్తుల ద్వారా వర్తమానం. ఈయన అరవింద్ కుమార్. ఒకప్పుడు ఈ అరవింద్ కుమార్ ఎంత హానెస్ట్ ఆఫీసర్ అంటే, కేసీఆర్ కుటుంబంతో సహవాసం తర్వాత పనికిరాని ఐఏఎస్గా మారిపోయిండు. పనికిరాని ఒక ఫాల్ట్ ఐఏఎస్గా మారిపోయింది. ఏమని అనుకోండి. ఒకప్పుడు ఎంత హానెస్ట్ ఆఫీసర్గా ఉండేయనంటే, కేసీఆర్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నాడు గతంలో. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సమయంలో ఆ ఒప్పందాన్ని ఇది రాష్ట్రానికి గుదిబండగా మారుతుంది, ఇది చాలా తప్పు, మనం ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం, ఇది అసలు ఈ ఒప్పందం కరెక్ట్ కాదు అని ఆనాడు ఈ పవర్ డిపార్ట్మెంట్కి ఆ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్, ఐఏఎస్ అరవింద్ కుమార్ ఆనాడు కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించిండు. కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు కేసీఆర్ ఫోన్ చేసి, నువ్వు పర్మిషన్ ఇచ్చినావు, నువ్వు కనుక సంతకం పెట్టలేదనుకో బిడ్డ, నువ్వు తెల్లారేడు ఉంటావో చూసుకో అన్నాడు. అయినా సరే అని చెప్పి కేసీఆర్కు లెటర్ రాసి ఇది తప్పు అని చెప్పిండు. చెప్పిన తెల్లారే కేసీఆర్ ఏం చేసిండు, ఏపీ భవన్కు ట్రాన్స్ఫర్ చేసిండు. ఢిల్లీలో నేను వాన్నే పడుండు అని ఏపీ భవన్కు పంపించిండు. ఏమైందో ఏం జరిగిందో, కేటీఆర్ని ఏడగలిసిండో ఏడ దొరికిండో కానీ ఎప్పుడైతే కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ని తీసుకున్నాడో టక్కుమని వాలిపోయిండు. ఇక స్టార్ట్ చేసిండు. ఇక ఎంత హానెస్ట్ ఆఫీసర్ అంత పెద్ద తిమింగలంగా మారిపోయిండు. ఇప్పుడు ఈ ఫార్ములా కార్ రేస్ విషయంలో, ఇప్పుడు కార్ రేస్ విషయంలో కేటీఆర్ మంత్రిగా ఉంటే ఈయన ఆనాడు కన్సర్న్డ్ ఆఫీసర్ అనమాట. కేటీఆర్ చెప్పిండని ఈయన 55 కోట్ల రూపాయలు వాడు థర్డ్ పార్టీ ఆ కంపెనీ వాడు అకౌంట్లో కొట్టిపడేసిండు, ఆ ఎఫ్ఈఓ కంపెనీలోకి. ఇప్పుడేమంటుండట, నాకు ఏం సంబంధం లేదు, ఆయన చెప్తే చేసిన, నేను కావాలంటే నేను అప్రూవర్గా మారుతా, నన్ను మాత్రం జైలుకి పంపకండి అంటున్నట. A1 జైలుకి పంపిన తర్వాత నువ్వు A2 జైలుకి పోవాల్సిందే కదా. ఎట్లా నువ్వు అందులో ఇన్వాల్వ్ అయినావు కదా, ఎట్లా సాధ్యమవుతుంది? తప్పు చేసినప్పుడు తెలియదా? ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో ఇప్పుడు ఏమంటున్నట, ఓఆర్ఆర్ టెండర్ల విషయాలు కూడా చెప్తా అంటున్నట. ఆనాడు విలేకరులు ఆ బేస్ ప్రైస్ ఎంత డిసైడ్ చేసిరో చెప్పండి అంటే ఏం చెప్పినావు ప్రెస్ మీట్లను? ఎట్లా చెప్తా, మేము చెప్పం అని నువ్వు మీడియా మీద మాట్లాడిన వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించలే. ఇప్పుడు అన్నీ చెప్తాను, ఎందుకు? నిన్ను లోపలేసే అవకాశం ఉంది కాబట్టి. దొంగలంతా ఇల్లు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అప్రూవర్గా మారేందుకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సిద్ధమైనట్టుగా టాక్. నేను అప్రూవర్గా మారుతా, అన్ని విషయాలు చెబుతా, నేను జైలుకు వెళ్లకుండా చూడాలి, రాజకీయ ఒత్తిడితోనే రూల్స్కు విరుద్ధంగా 55 కోట్లు చెల్లించా అని సర్కారుకు రిక్వెస్ట్లు పంపుతున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. ఈ కేసులో బయటకు రాని విషయాలను సైతం వెల్లడించేందుకు తాను రెడీ అని మధ్యవర్తుల ద్వారా వర్తమానం పంపినట్టు సమాచారం. త్వరలోనే విచారణ. ఫార్ములా ఈ కార్ రేసులో జరిగిన నిధుల గోల్మాల్ పైన నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను A1గా, అప్పటి మున్సిపల్ శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్ను A2గా, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డిని A3గా ఎఫ్ఐఆర్లో ఏసీబీ పేర్కొన్నది. త్వరలో కేటీఆర్ అరవింద్ కుమార్ను విచారణకు పిలిచేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో తాను అరెస్టు కాకుండా చూడాలని ఐఏఎస్ అధికారి అరవింద్ పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నట్టు సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కంపెనీకి అప్పగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. స్పెషల్ సిఎస్ హోదాలో ఉన్న ఆయన బిజినెస్ రూల్స్ను పట్టించుకోకుండా, ఆర్థిక శాఖ అనుమతి, కేబినెట్ ఆమోదం లేకుండానే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులకు 55 కోట్లు చెల్లించారనే అభియోగాలున్నాయి. దీంతో ఏసీబీ ఏదో ఒక రోజు ఆయన్ను అరెస్టు చేస్తుందని బ్యూరోక్రాట్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఈ విషయాన్ని గమనించిన అరవింద్ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా టాక్. ప్రభుత్వంలో కీలక మంత్రులను కలిసి అప్పటి ప్రభుత్వంలోని రాజకీయ నేతల ఒత్తిడి వల్లే 55 కోట్లు విడుదల చేశానని, కేసు నుంచి తనను రక్షించాలని ప్రాధేయపడుతున్నట్టుగా సమాచారం. మరోవైపు ఢిల్లీలోని కాంగ్రెస్ నేతల ద్వారా లాబింగ్ చేస్తున్నారని, అవసరమైతే అప్రూవర్గా మారేందుకు రెడీగా ఉన్నానని సంకేతాలు పంపుతున్నాయట. ఇది కథ. దొంగలు ఊర్లు పంచుకున్నట్టు రాష్ట్రాన్ని అంతా ఆగం చేసి